ఈ వెంచర్లోనే అందరూ ఇల్లు కట్టేస్తున్నారు, మనం కూడా కట్టేద్దాం, సాయిల్ టెస్ట్ ఎందుకు, ఊరికే టైం వేస్ట్, డబ్బులు వేస్ట్ అనుకుంటారు చాలా మంది. 90% పీపుల్ ఇదే ఒపీనియన్ లోనే ఉంటారు. కానీ సమస్య వచ్చినప్పుడు ఇంత పెద్ద ఇల్లు కట్టించాను, అరే ఒక చిన్న సాయిల్ టెస్ట్ చేయించలేకపోయానే అని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారండి. అంత ఇంపార్టెంటా ఈ సాయిల్ టెస్ట్? అసలు ఎందుకు చేయించుకోవాలి సాయిల్ టెస్ట్? ఒకవేళ సాయిల్ టెస్ట్ చేయించుకుంటే ఎలాంటి సాయిల్ అయితే ఇంటి ఫౌండేషన్ కి మంచిది అనేది ఈ వీడియోలో చూద్దాం. వీడియోను చివరి వరకు చూడండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జయంతిస్ వరల్డ్. ఇల్లు స్ట్రాంగ్ గా ఉండాలంటే పునాది గట్టిగా ఉండాలి అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. మరి అలాంటి పునాది నిర్మించే ప్లేస్ గట్టిగా ఉంటేనే పునాది కూడా స్ట్రాంగ్ గా ఉంటుందండి. మట్టి బలహీనంగా ఉంటే ఇల్లు కట్టుకున్న తర్వాత కొన్ని రోజులకు, వర్షాకాలం తర్వాత ఇల్లు క్రాక్స్ వస్తుంది, కూలిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అసలు ఈ సాయిల్ టెస్ట్ ల్యాబ్ లో ఎలా చేస్తారు అనేది సింపుల్ గా మీకు చెప్తాను. పునాది వేసే చోట సాయిల్ ని 10 అడుగుల లోతు వరకు తవ్వి కొంత మట్టిని తీసుకుంటారు. అలా తీసుకున్న మట్టిని, ఆ మట్టి స్ట్రెంగ్త్ ఎంత ఉంది, ఎన్ని ఫ్లోర్స్ వరకు బరువును మోయగలదు, నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉందా లేదా, సీజన్స్ ని బట్టి మట్టి ఉబ్బుతుందా లేక కుంచుకుపోతుందా, ఇంకా pH లెవెల్స్ ఎంతవరకు ఉన్నాయి, అలాగే ప్లాస్టిక్ లిమిట్స్ ఎంతవరకు ఉన్నాయి అనేవి క్లియర్ గా టెస్ట్ చేసి మీకు రిపోర్ట్ ఇస్తారు. సాయిల్ టెస్ట్ల ఆధారంగా మీరు ఫౌండేషన్ ని ఎంత స్ట్రాంగ్ గా వేసుకుంటే బాగుంటుంది అనేది డిసైడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని రకాల సాయిల్స్ ఉన్నాయండి. అందులో ఏ సాయిల్ అయితే బెస్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి క్లే సాయిల్. క్లే సాయిల్ అనేది మెత్తగా ఉంటుంది అన్నమాట. ఈ రకమైన మట్టి వర్షాలు పడ్డప్పుడు నీటిని ఎక్కువగా నిల్వ ఉంచుకుంటుంది, కాబట్టి ఈ మట్టి చాలా బలహీనంగా ఉంటుంది. ఇలాంటి మట్టి ఉన్న ప్లేసుల్లో అయితే అండర్ రీమ్డ్ పైల్ ఫౌండేషన్ లేదంటే పైల్ ఫౌండేషన్ ఇలాంటి ఫౌండేషన్స్ వేస్తారు. తర్వాత వచ్చేసి శాండీ సాయిల్. శాండీ సాయిల్ అంటే ఇసుక నేలలు అంటాం కదా, అలాంటి ఇసుక నేలలు. ఇలాంటి నేలల్లో వాటర్ ని స్టోర్ చేసుకునే కెపాసిటీ అయితే చాలా తక్కువగా ఉంటుంది, కానీ ఈ ఇసుక నేలలు అనేటప్పటికి చాలా స్మూత్ గా జారిపోయే గుణం ఉంటుంది అనమాట. ఇలాంటి నేలలు చాలా డేంజర్. యాక్చువల్ గా కన్స్ట్రక్షన్ పర్పస్ లో చూసుకున్నట్లయితే ఇల్లు నిర్మించుకోవడానికి చాలా డేంజర్ అనమాట. ఇలాంటి సాయిల్స్ ఉన్న నేలలో జనరల్ గా కన్స్ట్రక్షన్స్ చేసుకోకపోవటమే మంచిది. ఒకవేళ కన్స్ట్రక్షన్ చేసుకోవాల్సి వస్తే పునాది అనేది చాలా జాగ్రత్తగా కేర్ తీసుకోవాల్సి వస్తుంది. ఇందులో రాఫ్ట్ ఫౌండేషన్, ఇంకా దాన్నే మ్యాట్ ఫౌండేషన్ అని కూడా అంటారు, లేదంటే ఇంకోటి స్ప్రెడ్ ఫూటింగ్ ఫౌండేషన్ వేస్తారు. నెక్స్ట్ వచ్చేసి లోమీ సాయిల్. లోమీ సాయిల్ అనేది మిక్స్డ్ మట్టి అని చెప్పుకోవచ్చు. మిక్స్డ్ అనేసరికి అందులో క్లే ఉంటుంది, శాండ్ ఉంటుంది, ఇంకా స్టీల్ మిక్స్ అయి ఉంటాయి. అన్ని రకాల సాయిల్స్ మిక్స్ అయి ఉంటాయి కాబట్టి ఈ మట్టితో మనకు పెద్దగా ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు, అండ్ నీటి నిల్వ కూడా సరిపడినంతగా ఉంటుంది. ఓ రకంగా చెప్పాలంటే ఇది బెస్ట్ సాయిల్ అనే చెప్పొచ్చు. మనకు మిక్స్డ్ సాయిల్ కాబట్టి పెద్దగా సీజనల్ గా కూడా ప్రాబ్లమ్స్ ఏవి రావు. సో ఒక రకంగా ఇది బెస్ట్ ఆప్షన్ ఫర్ కన్స్ట్రక్షన్ అనే చెప్పచ్చు. ఇలాంటి నేలల్లో వచ్చేసి మనకు స్ట్రిప్ ఫౌండేషన్ కానీ లేదంటే ప్యాడ్ ఫౌండేషన్ కానీ ఈ రకమైన పునాదులు వేస్తారు. తర్వాత వచ్చేసి బ్లాక్ కాటన్ సాయిల్ అనేది మీకు వాతావరణాన్ని బట్టి దాని కండిషన్ మారుతూ ఉంటుంది. అంటే వర్షాకాలంలో వర్షం పడ్డప్పుడు సాయిల్ అనేది ఉబ్బుతుంది అనమాట. అదే వేసవి కాలంలో అనుకోండి, సాయిల్ అనేది గట్టిగా తయారవుతుంది. అలా ఉబ్బుతూ ఆరిపోతూ ఉండడం అనేది కన్స్ట్రక్షన్ కి అంత మంచిది కాదు, చాలా ప్రమాదం అనే చెప్పాలి. ఇలాంటి మట్టి ఉన్న ప్లేసెస్ లో మాత్రము ఫౌండేషన్ అనేది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకొని వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా బ్లాక్ కాటన్ సాయిల్ ఉన్న ప్లేస్ లో ఫౌండేషన్ కి అండర్ రీమ్డ్ పైల్ ఫౌండేషన్ లేదంటే పైల్ ఫౌండేషన్, ఇంకా రాఫ్ట్ ఫౌండేషన్ ఇలాంటి ఫౌండేషన్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి రాక్ సాయిల్ అండి. రాక్ సాయిల్ అంటే రాతి నేల. ఇది చాలా బలమైన భూమి అనే చెప్పచ్చు. దీనికి ఎన్ని ఫ్లోర్స్ వేసినా కూడా లోడ్ బేరింగ్ కెపాసిటీ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ వర్షాలు కురిసినా కూడా అండర్ గ్రౌండ్ వాటర్ ని డ్రైన్ చేసేస్తుంది అండ్ స్టేబుల్ గా కూడా ఉంటుంది. బట్ ఫౌండేషన్ వేసినప్పుడు రాక్స్ కటింగ్ అనేది కొంచెం కష్టంగానే ఉంటుంది. రాక్ సాయిల్ కి అనువైన ఫౌండేషన్ అంటే షాలో ఫుటింగ్, స్ట్రిప్ ఫుటింగ్ ఈ రెండిట్లో ఏదో ఒకటి వేస్తారు. ఇంకా ఐసోలేటెడ్ ఫుటింగ్, స్టెప్ ఫుటింగ్ ఇలాంటివైనా వేస్తారు. రాక్ సాయిల్ ఉన్న ప్లేస్ లో డెప్త్ నుంచి ఫౌండేషన్ వేసుకోవాల్సిన అవసరం లేదు. దీనికి సర్ఫేస్ నుంచి తక్కువ లోతులో నుంచి కూడా ఫౌండేషన్ వేసుకున్న స్ట్రాంగ్ గానే ఉంటుంది.
ఇప్పుడు నేను బేసిక్ గా ఎక్కువ జరిగే సాయిల్ టెస్ట్ల గురించి మాత్రమే చెప్పాను. ప్రతి సాయిల్ టెస్ట్ లో కూడా ఇంకా డెప్త్ గా అబ్జర్వేషన్ అనేది ఉంటుంది. ప్రతి ఫౌండేషన్ లో కూడాను ఇంకా చాలా టైప్స్ ఉంటాయి. మీకు దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. డీటెయిల్డ్ గా ఇంకో వీడియో చేస్తాను. ఇలాగా సాయిల్ టెస్ట్లు చేయించుకోవడం వల్ల ఇంటిని స్ట్రాంగ్ గా నిర్మించుకునే ఆప్షన్ మన చేతిలోనే ఉంటుంది. అండ్ బడ్జెట్ ప్లానింగ్ కూడా మన చేతిలోనే ఉంటుంది. మహా అయితే సాయిల్ టెస్ట్ కి ఒక 5,000 నుంచి 20,000 వరకు ఖర్చు అవుతుంది. అదే ఫౌండేషన్ కరెక్ట్ గా పడకపోతే ఇంటి పైన పెట్టిన మొత్తం ఖర్చు వృధా అవుతుంది. సో సాయిల్ టెస్ట్ రిజల్ట్ ని బట్టి ఏ సాయిల్ కి ఎలాంటి ఫౌండేషన్ అయితే మంచిది అనేది మనం డిసైడ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఫ్యూచర్ లో ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. మా ఇల్లు కట్టేటప్పుడు కూడా మాది బ్లాక్ సాయిల్ అండి. కాబట్టి సాయిల్ టెస్ట్ రిజల్ట్ ని బట్టి అలాగే ఇంజనీర్ సలహాతో 14 ఫీట్ డెప్త్ నుంచి ఫౌండేషన్ ని వేసుకోవాల్సి వచ్చింది. సో ఫౌండేషన్ స్టార్ట్ చేయకముందే సాయిల్ టెస్ట్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. లక్షల్లో ఇంటికి ఖర్చు పెడుతూ ఉంటాము. సో సాయిల్ టెస్ట్ చేసుకోవడాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. లైట్ తీసుకోకుండా కంపల్సరీగా చేయించుకోండి. సో ఇల్లు జీవితాంతం నిలవాలంటే ఫౌండేషన్ బలంగా ఉండాలి. ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉండాలంటే అది నిర్మించబోయే ప్లేస్ అంటే నేల కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ వీడియో మీకు హెల్ప్ అయిందనే అనుకుంటున్నాను. కొత్తగా ఎవరైనా ఇల్లు స్టార్ట్ చేసుకుంటున్నట్లయితే మీ ఫ్రెండ్స్ లో కానీ రిలేటివ్స్ లో కానీ ఒక వెల్ విషర్ లాగా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.